వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బాల్కన్ల నోస్ట్రడామస్ గా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బల్గేరియా మహిళ బాబా వంగా పేరు మళ్లీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆమె జీవించి ఉన్నప్పుడు కాదు, మరణించిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఆమె చెప్పిన జోష్యాలు తరచూ చర్చల్లోకి వస్తూనే ఉన్నాయి. కళ్లకు చూపు లేకపోయినా భవిష్యత్తును చూస్తుందని నమ్మేవారు ఆమెను దేవుడి వరంలా చూశారు. ఇంకొందరు మాత్రం ఇవన్నీ యాదృచ్ఛిక ఊహల్లేనని కొట్టిపారేశారు. అయినా సరే ప్రపంచంలో ఏ పెద్ద సంఘటన జరిగినా బాబా వంగా పేరు తెరపైకి రావటం మాత్రం కామన్ అయిపోయింది. బాబా వంగా అసలు పేరు వాంగేలియా పాండేవా గుస్తెరోవా. ఆమె బల్గేరియాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టింది. చిన్న వయసులోనే ఓ తుఫాను కారణంగా ఆమె కళ్లచూపు పోయిందని కథనాలు చెబుతాయి. ఆ సంఘటన తర్వాతే ఆమెకు భవిష్యత్తు చెప్పే శక్తి వచ్చిందని ఆమె అనుచరులు నమ్ముతారు. ఆమె జీవిత కాలంలో వేలాది మంది ఆమె దగ్గరకు వెళ్లి జోష్యాలు అడిగారట. రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ ఆమె మాటలను సీరియస్ గా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రపంచాన్ని షాక్ కు గురి చేసిన నవంబర్ 9, 2001 ఉగ్రదాడులు, ప్రిన్సెస్ డయానా మరణం, సోవియట్ యూనియన్ పతనం లాంటి సంఘటనలు ఆమె ముందే చెప్పిందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఆమెను నోస్ట్రడామస్ తో పోల్చి బాల్కన్ల నోస్ట్రడామస్ అని పిలవటం మొదలుపెట్టారు. 1996లో ఆమె మరణించినప్పటికీ ఆమె చెప్పిన భవిష్యవాణులపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. అసలు చెప్పాలంటే కాలం గడిచే కొద్దీ ఆ ఆసక్తి ఇంకా పెరుగుతూనే ఉంది. ఇటీవల న్యూయార్క్ పోస్ట్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆమె జోష్యాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా 2026 గురించి ఆమె చేసిన అంచనాలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నాయి. 2026లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని, అది యూరోప్ కేంద్రంగా చెలరేగుతుందని ఆమె చెప్పినట్లు కథనాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రపంచం నిండా యుద్ధ భయాలు ఉన్న ఈ టైంలో ఈ మాటలు వినగానే చాలా మందికి గుబులు మొదలైంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తోంది. మరోవైపు చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా, రష్యా మధ్య సంబంధాలు కూడా ఏమాత్రం బాలేవు. ఈ నేపథ్యంలో బాబా వంగా చెప్పిన మూడో ప్రపంచ యుద్ధ జోష్యం నిజమవుతుందా అనే ప్రశ్నలు చాలా మంది మైండ్లో మెదులుతున్నాయి. కొందరైతే ఆమె మాటలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయంటూ భయపడుతున్నారు కూడా. ఇదిలా ఉంటే బాబా వంగా జోష్యాల్లో ఇంకో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. అదే గ్రహాంతర జీవులతో మానవాళికి పరిచయం ఏర్పడ్డం. మనుషులు తొలిసారిగా ఏలియన్లకు ప్రత్యక్షంగా కలుస్తారని, ఆ పరిచయం ప్రపంచానికి మేలు చేస్తుందా లేక వినాశనానికి దారితీస్తుందా అన్నది తెలియదని ఆమె హెచ్చరించినట్లు చెబుతారు. కొందరి అభిప్రాయం ప్రకారం ఆ పరిచయం తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోతుందట. టెక్నాలజీ పరంగా విప్లవం రావచ్చు, లేదా భారీ సంక్షోభం మొదలవచ్చు. ఇటీవల భూమికి దగ్గరగా వచ్చిన 3I by అట్లాస్ అనే ఓ రహస్య అంతరిక్ష వస్తువు ఈ చర్చలకు మరింత ఊపు తెచ్చింది. అది ఏలియన్లకు సంబంధించినదే కావచ్చని కొంతమంది సిద్ధాంతకర్తలు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. నాసా మాత్రం అది సాధారణ ఖగోళ వస్తువే అని చెబుతున్నా, కుట్ర సిద్ధాంతాలను నమ్మే వాళ్లు మాత్రం బాబా వంగా జోష్యాలతో దాన్ని లింక్ చేస్తున్నారు. అసలు ఏ చిన్న అనుమానం వచ్చినా దానికి బాబా వంగా పేరు జోడించడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. బాబా వంగా మాత్రమే కాదు, శతాబ్దాల క్రితం జీవించిన మరో మహాజ్యోతిష్కుడు నోస్ట్రడామస్ కూడా ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి వచ్చాడు. 1500 కాలానికి చెందిన ఈ ఫ్రెంచ్ జ్యోతిష్కుడు రాసిన కవితా రూపంలోని భవిష్యవాణులు ఇప్పటికీ జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఆయన మాటలు చాలా సంకేతాల రూపంలో ఉండటంతో ప్రతి పెద్ద సంఘటన తర్వాత అవి నిజమయ్యాయంటూ కొత్త అర్థాలు వెతుకుతుంటారు. నోస్ట్రడామస్ అంచనాల ప్రకారం ఈ ఏడాది ఒక ప్రముఖ వ్యక్తి హత్యకు గురయ్యే అవకాశం ఉందని కొందరు అర్థం చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం అది ఓ రాజకీయ పాలనను కూల్చే కుట్రకు సంకేతమని చెబుతున్నారు. అంతేకాదు 7 నెలల పాటు సాగే ఒక పెద్ద యుద్ధం గురించి కూడా ఆయన తన రచనల్లో హెచ్చరించారని ప్రచారం జరుగుతోంది. ప్రపంచంలో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ అంచనాలు మరింత భయాన్ని పెంచుతున్నాయి. అయితే నిజంగా ఈ జోష్యాలన్నీ ఎంతవరకు నిజమవుతాయి అనే ప్రశ్నకు ఎవరి దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. కొందరు వీటిని యాదృచ్ఛిక ఊహలుగా కొట్టిపారేస్తే, ఇంకొందరు మాత్రం చరిత్రను చూపించి ఇవి నిజమే అని వాదిస్తున్నారు. అసలు మనిషి స్వభావమే అలాంటిది. భవిష్యత్తు తెలియకపోతే భయం, తెలిసినట్లు అనిపిస్తే కొంచెం ఊరట. అందుకే ఇలాంటి జోష్యాలు ఎప్పటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటాయి. బాబా వంగా అయినా, నోస్ట్రడామస్ అయినా వాళ్ల మాటలు నిజమవుతాయా లేదా అన్నది పక్కన పెడితే, ప్రపంచం ప్రస్తుతం చాలా సున్నితమైన పరిస్థితుల్లో ఉందన్న మాట మాత్రం నిజం. యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, టెక్నాలజీ మార్పులు, అంతరిక్షంపై పెరుగుతున్న ఆసక్తి ఇవన్నీ కలిసి మనుషుల్ని భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేలా చేస్తున్నాయి. అందుకే శతాబ్దాల క్రితం చెప్పిన జోష్యాలు కూడా ఈ రోజుల్లో అంతగా చర్చకు వస్తున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి. అప్పటి వరకు మాత్రం బాబా వంగా, నోస్ట్రడామస్ పేర్లు ప్రపంచాన్ని భయపడుతూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.